నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. ఎమ్మెల్సీ కవితపై నిప్పులు చెరిగిన తెలుగుదేశం పార్టీ జిల్లా మాజీ అధ్యక్షుడు అక్కపాక తిరుపతి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును విమర్శించే స్థాయి తెలంగాణ జాగృతి మహిళా నాయకురాలు కవితకు లేదని టీడీపీ పెద్దపల్లి జిల్లా మాజీ అధ్యక్షులు అక్కపాక తిరుపతి విమర్శించారు. బనకచర్ల వ్యవహారంపై స్పందిస్తూ మాట్లాడిన కవిత వ్యాఖ్యలపై అక్కపాక తిరుపతి ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న కవిత ఎమ్మెల్సీ కేసీఆర్ గారి కూతురు కవిత చంద్రబాబు నాయుడు గారి గురించి బనకచర్ల ప్రాజెక్టు గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది. ఒకటే కవిత, నువ్వు జైలుకి పోయి చిప్పగూడు తిన్నావు, నీ కుటుంబమే నిన్ను వెలవేసింది. నువ్వు చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడే స్థాయి నీది కాదు. ఖబర్దార్ కవిత, నువ్వు తల్లిదండ్రి లేని అనాథ లెక్క నీ కుటుంబం తన్నుతే నువ్వు రోజు మీద ప్రజలలో తిరిగి ఏదో ముప్పు పొందాలని చూస్తున్నావు. కానీ బిడ్డ కవిత జాగ్రత్త. చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ తెలుగుదేశం పార్టీ గురించి కానీ మాట్లాడే అర్హత కానీ హక్కు కానీ నీకు లేదు. నువ్వు కానీ మీ అయ్య కానీ మీ అన్న కానీ మీ బావ కానీ కాళేశ్వరం ప్రాజెక్టుల కోట్ల రూపాయల స్కామ్ చేసిండ్రు. దాని గురించి మాట్లాడు బిడ్డ కవిత. కానీ పిచ్చి పిచ్చిగా చంద్రబాబు నాయుడు గారి గురించి బనకచర్ల గురించి నువ్వు మాట్లాడే అర్హత నీకు లేదు కవిత. ఒకటి, నువ్వు జైల్లో తిన్నావు. జైల్లో లిక్కర్ స్కామ్లా ఒక ఆడదానివై ఉండి ఒక లిక్కర్ స్కామ్లో పోయి జైల్లో ఉండి చిప్పగూడు తినచ్చిన కవిత. నువ్వు చంద్రబాబు నాయుడు గారి గురించి, నువ్వు బనకచర్ల గురించి అది కేంద్రం చూసుకుంటుంది. ఏదైతే సముద్రంలో వృధగా పోయే నీరు పైన ఒక ప్రాజెక్ట్ కడతాడు చంద్రబాబు నాయుడు. క్లియర్గా చెప్పిండు, తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఈ హైదరాబాద్ను కానీ తెలంగాణ కానీ అభివృద్ధి చేసింది. మీ అయ్య కానీ ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ తెలుగుదేశం పాఠాలు తెలుగుదేశం స్కూల్లో చదువుకొని వచ్చి ఇవాళ ముఖ్యమంత్రి అయినరు. కవిత, నువ్వు పిచ్చి పిచ్చి మాటలు చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ తెలుగుదేశం పార్టీ గురించి కానీ మాట్లాడితే ఈ తెలంగాణ ప్రజలు నిన్ను ఉరికించుకుంటా కొట్టి మళ్ళా జైల్లో వేస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా.